ఏపీలో ఆగిపోయిందనుకున్న అరెస్టుల పర్వం పోసాని అరెస్ట్తో మళ్ళీ హైప్ పెంచేసింది. అయితే పోసాని కన్ఫెషన్ స్టేట్మెంట్తో సజ్జల భార్గవ్ కూడా త్వరలో అరెస్ట్ అవుతాడా? సజ్జల భార్గవ్ గనక అరెస్ట్ అయితే మళ్ళీ పోలీసుల అరెస్ట్ లుక్ ఎటువైపు తిరుగుతుంది? సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది కింగ్ పిన్స్ పోలీసులకు నిజాలు చెప్తారా అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే టాపిక్ పై ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. పోసాని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు వైసీపీలో కాస్త వణుకు పుట్టిస్తుంది అన్నట్లుగానే ఉంది. ఇంతకుముందు బోరుగడ్డ అనిల్, అలాగే ఈ శ్రీరెడ్డితో ఆగిపోయిందంటున్న అరెస్టుల పర్వం వల్లభనేని వంశీతో వచ్చింది. ఇక పోసాని కన్ఫెషన్ స్టేట్మెంట్తో చాలా స్పీడ్ పెరిగింది. హూజ్ నెక్స్ట్? ఏంటి ఇప్పుడు అనేటువంటిది? అంటే ఇక్కడ నిన్న పోసానికి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో స్క్రిప్ట్ నీకు ఎవరు ఇచ్చారని పోలీసు విచారణలు అడిగినప్పుడు స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు. నేను మాట్లాడిన మాటలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవ్ వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైరల్ చేశాడు అని చెప్పినట్లుగా మనం చూసాము. పోలీసులు కూడా అదే స్టేట్మెంట్ని సబ్మిషన్ కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే పోసాని కృష్ణమురళి మీద 15 కేసులు ఉన్నాయి దీంతో కలిపి. అంటే ఇంకో 14 కేసులు ఉన్నట్లు. ఈ 14 కేసుల్లో అన్నీ ఇవే. కాబట్టి పోసాని కృష్ణమురళి బలహీనతను వైసీపీ వాళ్ళు బాగా వాడుకున్నారు అని అనిపిస్తుంది. ఏంటంటే పోసాని కృష్ణమురళికి అగ్రెసివ్నెస్, చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత. చంద్రబాబు ఇతనికి ఏం చేసింది లేదు, ఈయన కాంట్రాక్టర్లు ఇవ్వకుండా ఏదో చేసింది లేదు, ఈయన ఆస్తులు కొట్టేసింది లేదు. లోకేష్కి ఈయనకి అటువంటి వైరాలు ఏమీ లేవు ఇద్దరి మధ్య. పవన్ కళ్యాణ్కు ఈయనకు ఏమీ లేవు. కాకపోతే ఏందో ద్వేషం. ఈ ద్వేషము, అగ్రెసివ్నెస్ దీన్ని ఎన్కాష్ చేసుకునేది వైసీపీ. కొన్ని విషయాలను మామూలుగా వీళ్ళకు వైసీపీ వాళ్లకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్కి గ్రూప్ ఉంటుంది. ఏం మాట్లాడాలి టాపిక్ అని గ్రూపులో పోస్ట్ చేసినప్పుడు టెక్స్ట్ ఆర్ పీడిఎఫ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు దీని మీద మీరు పవన్ కళ్యాణ్ని అటాక్ చేయాలి, అటాక్ పవన్ కళ్యాణ్ ఆన్ దిస్ ఇష్యూ అని మాత్రం చెప్తారు. నువ్వు ఏ పద్ధతిలో అటాక్ చేస్తావు, ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది ఉండదు. అట్లాగా ఇంకో దాని మీద చంద్రబాబు నాయుడిని కొంచెం అగ్రెసివ్గా అటాక్ చేయండి అంటారు అని మాత్రం ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఇది గ్రూప్స్లో. దానికి తగ్గట్టు ఈ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ మేనరిజము, లాంగ్వేజ్ ప్రకారం కొంతమంది గౌరవంగా పద్ధతిగా విమర్శించే వాళ్ళు ఉంటే, కొంచెం మంది ఘాటుగా అని. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత బూతులు తిడితే చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ తిడితే మనకు అంత ఐడెంటిటీ ఉంటుంది, మనకు త్వరగా ప్రమోషన్స్ వస్తాయని కొంతమంది ఏం చేశారంటే శృతి మించి ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడి ఇవన్నీ చేశారు. దాంట్లో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అసెంబ్లీలో అది అసెంబ్లీ అని కూడా చూడకుండా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ బూతులో భాగవతం వింటేనే జగన్మోహన్ రెడ్డి సంతోషిస్తాడు అనే జగన్మోహన్ రెడ్డి బలహీనతను వీళ్ళు కనుక్కున్నారు. పోసాని బలహీనతను కనుక్కొని పోసానికి ఏ అసైన్మెంట్ ఇవ్వాలనేది స్క్రిప్ట్ రూపం కాకుండా ఓరల్గా చెప్పేటోళ్ళు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింటారు. ఎందుకంటే ఆ ప్రభుత్వ పథకాలు, ఈ వ్యవస్థ, వీటి గురించి మాట్లాడేది తెలియదు, నాలెడ్జి. వ్యక్తుల మీదనే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు, లోకేషు లేదా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాళ్ళు, ఇట్లా మా జనరల్గా మాట్లాడగలుగుతాడు తప్పితే అంకెల రూపంలో పథకాలు, సిస్టమ్స్ ఇవన్నీ తెలియదు ఈ మనిషికి కూడా. అట్లా పోసాని కృష్ణమురళిని వాడుకున్నారు. వాడుకొని అన్ని పనులు చేయించారు. ఈరోజు పోసాని కృష్ణమురళి పోలీసు విచారణలో ఎందుకు ఇలా మాట్లాడావు అంటే, నేనేం మాట్లాడానన్నా మొదట్లో నాకు తెలియదు అన్నాడు. అంటే ఎన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నట్లు అతనికి తెలియదు. ఎందుకంటే నేను సెల్ ఫోన్ వాడను, మామూలు నోకియా ఫోన్ ఏదో వితౌట్ ఇంటర్నెట్ది వాడతానని కూడా చూపించాడు. అంటే అతనికి యూట్యూబ్లు చూసి అలవాటు లేనట్లుంది. అవన్నీ మర్చిపోయి ఉంటారులే అని కూడా అనుకోని ఉండొచ్చు ఆయన. కానీ అవన్నీ కొన్ని కోట్లల్లో వ్యూస్ ఉన్నాయని తెలియదు ఆయనకి. ఇప్పటికీ ఆ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని తెలియదు. ఒక్కసారిగా ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసి 1 by 1 చూపించడం మొదలుపెట్టారు.
ఇది నువ్వేనా అనే దగ్గర నుంచి ప్రశ్నలు వేశారు. ఆ ఎంక్వైరీ అంతా వీడియో షూట్ చేశారు. అండ్ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇతని సమాధానాలన్నీ కూడా రిటర్న్గా రాశారు. ఇవే వీళ్ళు పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేసింది. అలాగే ఈయన ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడారో దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ను కూడా జడ్జికి సబ్మిట్ చేశారు. ఇక్కడ అంతా నెక్స్ట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి భార్గవ్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు ఇస్తే నెక్స్ట్ జరగబోయే అరెస్టుల్లో కూడా దీని వెనకల ఎవరున్నారంటే కనుక ఎవరో ఒకరు పేరు చెప్పే పరిస్థితి నెలకొంది వైసీపీలో. అంటే వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే 151 మ్యాండేట్ ఇచ్చారు మనకి, ఇంకా మనల్ని పరిపాలించమన్నారు, ఇంకా మనం 30 ఏళ్ళు పరిపాలన మనదే ఉంటుందనే ఆ విషయాన్ని వైసీపీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు నింపారు. ఇంకేం లేదు, ఇంకా టీడీపీ రాదు, జనసేన లేదు, ఏ సేన లేదు, ఇంకా మనం 30 ఏళ్ళు మనదే ఉంటున్నాము అనేసి వీళ్ళని భ్రమంలో ఉంచారు. వీళ్ళేమనుకున్నారంటే ఇంకా చంద్రబాబు నాయుడు రాడు, పవన్ కళ్యాణ్ వచ్చేది లేదు, ఏమీ లేదు, అన్నకు ఇంకా పోటీనే లేదు, 151 ఇచ్చేశారు మనకు, మనల్ని ఏమైనా చేసుకోమన్నారు ప్రజలు అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని మర్చిపోయి, అసలు ప్రజలు వీళ్ళ కౌంట్లో లేరు, ప్రజలు ఉన్నారనే సోయి వీళ్ళకి లేకుండా వీళ్ళ టార్గెట్ అంతా భవిష్యత్తులో వీళ్ళిద్దరూ ఎవరు ఉండకూడదని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేశారు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, మన ప్రవర్తన గమనిస్తున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాము, మన నాయకులు ఏ విధంగా ఉన్నారు, నేనే విధంగా ఉన్నాను అనే విషయం వైసీపీ పార్టీ అధ్యక్షుడు మర్చిపోయాడు, వైసీపీ పార్టీ నాయకులు మర్చిపోయారు, వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా మర్చిపోయారు. అంటే వాళ్ళని ఆ మాయలో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. 30 years మాయలో ఉంచేశాడు. ఎప్పుడైతే 30 years అంటేనే ఇంకా వాళ్ళు ఊహల్లో తెలిసిపోయి మనం ఏమైనా చేయొచ్చు, ఎవరిని ఏమైనా మాట్లాడచ్చు అనే స్టేజ్కి వచ్చాడు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకా 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 5 సంవత్సరాలు రెచ్చిపోయి ఎక్కడి వరకు పోయారంటే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వాళ్ళ వరకే విమర్శించేవాళ్ళు. తర్వాత ఏమైంది, మెల్లిగా ఇంట్లోకి జొరబడ్డారు, భార్యలను పిల్లల్ని టార్గెట్ చేసి విమర్శించడం మొదలుపెట్టారు. అట్లాగే పవన్ కళ్యాణ్ అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయింది, ప్యాకేజీ స్టార్ అయిపోయింది, పావలా కళ్యాణ్ అయిపోయింది, అన్నీ అయిపోయేసి పవన్ కళ్యాణ్ బిడ్డల దగ్గరికి కూడా వచ్చేసారు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకో, నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. అట్లా విచ్చలవిడిగా రెచ్చిపోయారు. దానికి కారణం ఏమంటే వీళ్ళందరినీ 30 years మాయలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నాయకులందరూ కూడా, కార్యకర్తలను వీళ్ళందరినీ కూడా 30 years మాయలో పెట్టేశారు. వీళ్ళు ప్రజలు ఉన్నారు అని మర్చిపోయారు, 151 ఇచ్చేశారు అని మర్చిపోయారు. వీళ్ళ టార్గెట్ అంతా ఎవరంటే చంద్రబాబు నాయుడు ఉండకూడదు, లోకేష్ ఉండకూడదు, పవన్ కళ్యాణ్ ఉండకూడదు, మనకు ఎవ్వరూ ఎదురు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా టార్గెట్ చేసేవాళ్ళు. కానీ ప్రజలన్నీ గమనించారు. టైం వచ్చింది, 164 వీళ్ళకిచ్చారు, 11 వీళ్ళకిచ్చారు. ఈ దెబ్బతో ఏం జరిగిందని వీళ్ళు షాక్లో నుంచి ఇప్పుడు కోలుకోలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా. అటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు, నెక్స్ట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు మీకు ఇచ్చింది ఎవరు అని, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఇంకా చాలా విషయాలు బయటకు పడతాయి. ఆల్రెడీ సజ్జల భార్గవ్ మీద కేసులు ఉన్నాయి, కొన్ని బెయిల్ కోసం తిరుగుతున్నాడు, కొన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇస్తారు, ఇష్యూ చేస్తూనే ఇప్పుడు ఎంక్వైరీకి పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఈ పోసాని కృష్ణమురళి విషయంలో ఈ 14-15 కేసుల్లో వీళ్ళ దగ్గర వీళ్ళు విచారణలో ఏదైతే చెప్పగలుగుతారో దాన్ని బట్టి పోలీసులు వీళ్ళను కూడా ఈ కేసుల్లో యాడ్ చేసే అవకాశం ఉంది. పోలీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఎక్కువగా పరిగణించవలసినటువంటి అవసరం ఏం లేదు. దట్ కన్ఫెషన్ హ్యాస్ మేడ్ అండర్ ప్రెజర్ అనేటువంటిది ఎన్నో జడ్జిమెంట్స్ మనకు రిఫరెన్సెస్ ఇస్తున్నాయి.
ఒకవేళ పోసాని సజ్జల భార్గవ్ పేరు చెప్పినా లేకపోతే చెప్పినట్లు పోలీసులు కల్పించినా దీని ప్రకారం అరెస్టులు జరిగినా ఇవి రాజకీయ ప్రేరేపిత కక్షలు తీర్చుకోవడానికి పొలిటికల్ వెంజెన్స్గానే ప్రజలు అర్థం చేసుకునేటువంటి ఛాన్స్ లేదంటారు. లేదండి, ఇది రాజకీయ ప్రేరేపితం అంటే నీ ప్రభుత్వ పాలనని కానీ నీ విధానాలు కానీ నేను క్వశ్చన్ చేస్తా, విమర్శిస్తా. నీ భార్యను నీ బిడ్డను నేనెందుకు విమర్శిస్తా? ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడే, పోసాని కృష్ణమూర్తికి. ఇప్పుడే హాస్పిటల్ తీసుకుపోయినా, రాజంపేట హాస్పిటల్కి. హార్ట్ స్ట్రోక్ వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి చెస్ట్లో పెయిన్ ఉంది అనేసి అన్నారు. అంటే అతను బాగా టెన్షన్ ఫీల్ అయినట్టుంటాడు. ఈ కొద్ది 2-3 రోజులు రెస్ట్ లేదు ఆయనకి. ఇప్పుడు హాస్పిటల్ తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ అన్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో మామూలుగా ఏం చేస్తారంటే కొంతమంది లేదండి పోలీసులు మా చేత ఎలా చెప్పించారు, లేదు మమ్మల్ని తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించారు, నేనేం చెప్పలేదండి అట్లా అని జడ్జి ముందు చెప్తుంటారు సహజంగా ఈ పోలీసులకు వ్యతిరేకంగా. ఎందుకంటే పోలీసులు దాన్ని కూడా ఏం చేశారంటే రికార్డు చేస్తారు. బెదిరించారా, మన ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఇప్పుడు ఎట్లాగైతే రికార్డ్ అవుతుందో పోలీసులు కూడా ఇట్లాగే విచారణ చేస్తారు. ఆ వీడియోను కూడా వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. దాన్ని బట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు జడ్జి అడిగేది మీకు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? లేవు సార్. లేదా మిమ్మల్ని ఏమన్నా ఆర్థికంగా నష్టపరిచాడా, మీకేమైనా ద్రోహం చేశాడా అని అడుగుతారు పోసానిని. ఏమీ లేదు సార్. మీకేమన్నా గత కొన్ని తరాలుగా మీ కుటుంబాల మధ్య వైరం ఏమన్నా ఉందా? లేదు సార్. పోనీ పవన్ కళ్యాణ్కు నీకేమన్నా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఎందుకు తిట్టావు అని అడుగుతారు. తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరి కోసం తిట్టావు, ఎవరు చెబితే తిట్టావు అని అడుగుతారు జడ్జి. అదొకటి. ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇతను పార్టీ డయాస్ మీద మాట్లాడిన బిట్లు కొన్ని ఉన్నాయి, ప్రైవేట్గా కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడినవి కొన్ని ఉన్నాయి. పార్టీ మొన్న అఫీషియల్గా పోస్ట్ ఇచ్చింది కాబట్టి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను గత గవర్నమెంట్లో అది ఉంది. అంతకుముందు అతను ప్రైవేట్ వ్యక్తి, వైసీపీ సానుభూతుడు అయినప్పటికీ ప్రైవేట్ వ్యక్తి అంతే, ఒక సినిమా యాక్టర్. కాబట్టి ఇక్కడ తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉండేటి. జడ్జీలు కూడా మనుషులే. రోజు టీవీలు జడ్జీలు చూస్తారు, యూట్యూబ్ ఛానళ్ళు జడ్జీలు చూస్తారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది అందరూ జడ్జీలు కళ్ళతో చూసేటి ఈరోజు. ఇవి వాళ్లకు విచక్షణ ఉంటుంది, ఇతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని. కాబట్టి ఇప్పుడు సజ్జల భార్గవ్ అన్నాడు. సజ్జల భార్గవ్ ట్రాక్ రికార్డు కూడా తెలుసు వాళ్ళకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత 5 ఏళ్ల క్రితం ఏం చేశారు యాక్టివిటీ అని ఇప్పుడు జడ్జీలకు తెలుసు, లాయర్లకు తెలుసు. కాబట్టి పోలీసులు ఏది కూడా చాలా జాగ్రత్తగా కూటమి గవర్నమెంట్లో ఏంటంటే చట్ట ప్రకారం విత్ ఆల్ ఎవిడెన్సెస్తో ఆ నిందితుడు తప్పించుకునే మార్గం లేకుండా ఒరిజినల్గా జెన్యూన్గానే ఇవ్వండి అంటున్నారు. దాంట్లో ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి హార్ట్ స్ట్రోక్ అన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు నోటీసులు ఎప్పుడు వస్తారో త్వరలో నోటీసులు కూడా ఇష్యూ చేస్తారు, పిలిపిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళని. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఈ కడప జిల్లాకు సంబంధించి అటవీ భూముల కబ్జా ఒకటి వ్యవహారానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మీద. అట్లాగే ఈ బూతులు మాట్లాడిన బ్యాచ్ ఉంది. ఇంకా కొంతమంది అఫీషియల్ పదవుల్లో ఉండి బూతులు మాట్లాడిన వాళ్ళు, కొంతమంది అన్అఫీషియల్ అంటే పార్టీలో ఉండరు వాళ్ళు. బోరుగుడు అనిల్, శ్రీరెడ్డి ఇలాంటి వ్యక్తులంతా ఇంకా కొంతమంది పార్టీలో లేకుండా దూషించిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా త్వరలో మనకు అరెస్టులు ఉంటాయి. ఈ అరెస్టులన్నీ వస్తే కనుక చివరికి తర్వాత ఏంటంటే స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారని వస్తుంది మళ్ళీ. అప్పుడు పలాని వైసీపీ వాళ్ళు ఇచ్చారండి, ఎట్లా మీకు గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళ, ఎవరు పంపించేవాళ్ళు, మీ కాన్వర్జేషన్స్ ఆ లిస్ట్ అని మొత్తం తీస్తారు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్కు ముందు రోజు కానీ ప్రెస్ మీట్ రోజు కానీ మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుకున్నారా అని ఆ డేటా తీస్తారు. ప్రెస్ మీట్ తర్వాత మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాన్వర్జేషన్ ఉందా, సజ్జల భార్గవరెడ్డి మీరు ఎన్నిసార్లు కాన్వర్జేషన్ చేసుకుని కాల్ డేటా తీస్తారు బయటికి.
ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు అప్పుడు వీళ్లకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ భార్గవ రెడ్డికి కానీ ఇది ఒక అడిషనల్ కేసు అవుతుంది, నిందితులుగా అయిపోతారు ఈ కేసులో. ఇట్లాగే మనకు సంబంధించి ఈ కేసుల్లో కొంతమంది సేవ్ కావడానికి గత వైసీపీ పాలనలో ఉన్న కొంతమంది యూట్యూబర్స్ కూడా అప్స్కాండ్లో ఉన్నారు ఇప్పుడంతా. కానీ కేసులు అయితే ఫైల్ అయినాయి, వాళ్ళను కూడా వెతుకుతున్నారు హైదరాబాద్లో అంటే చిత్ర విచిత్రంగా ప్రవర్తించిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టుల పేరుతో ఒక జుగుప్సాకరమైన లాంగ్వేజ్తో ఛానల్స్లో స్క్రీన్స్ మీద చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం సెర్చింగ్ జరుగుతూ ఉంది కేసులు పెట్టి. ఇంకా దాదాపు నాకు తెలిసి ఈ అరెస్టులన్నీ కూడా ఒక 6 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో ఈ బూతుల బ్యాచ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత పొలిటికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడంతా వీళ్ళంతా ఇదే వర్క్ మీద కూర్చొని ఉన్నారు. కూటమి గవర్నమెంట్లో సంబంధించిన ఒక టీం అంతా ఈ వ్యవహారాలు, కేసులు, సెక్షన్స్, వాటి మీద ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. రోజుకొకటి అరెస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సాధు మొన్నటి వరకు అరెస్టులు ఆగిపోయాయి అని అనుకున్నాము. వల్లభనేని వంశీతో కాస్త హైప్ పెరిగింది. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తితో కూటమి అనవసరంగా విమర్శలు ఎదుర్కొంటుంది. క్యాడర్లో కాస్త నిరుత్సాహం ఉంది కాబట్టే ఈ అరెస్టుల్లో స్పీడ్ పెంచారని అనుకోవాలి లలిత్ గారు. లేదంటే కనుక ఎవరైతే నోరు పారేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేటువంటి గట్టి కృతనిశ్చయంతో కూటమి సర్కారు ఉందా? ఖచ్చితంగా కూటమి సర్కారు ఎలా అంటే గత యువగళం పాదయాత్రలో కూడా లోకేష్ ఇదే చెప్పాడు, ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని లోకేష్ క్లియర్గా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టపరంగా ఏదైతే ఉంటే వాళ్ళందరి మీద యాక్షన్ ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఇక్కడ ఏంటంటే కార్యకర్తలు వీళ్ళంతా గత 5 సంవత్సరాలుగా కార్యకర్తలు కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ, ఎస్సీలు కానీ, బాధిత ఎస్సీలు, ఎస్టీలు, అన్ని వర్గాలు ఉన్నారు దీంట్లో. మీరు డాక్టర్ సుధాకర్ విషయం కాడి నుంచి ఎస్సీలను ఎంతమందిని కొట్టి చంపారో అన్నీ మనం చూసాం. అప్పట్లో ఆ విధానం నచ్చని వాళ్ళంతా 5 ఏళ్ల పాటు టీవీలు చూసుకుంటూ రగిలిపోయారు, రక్తం మరిగిపోయింది అందరికీ. పార్టీలుగా మరగలేదు, ప్రజలందరికీ ఆ ఏదైతే వైసీపీ ప్రభుత్వ విధానాన్ని, ఆ యాక్షన్స్ని చూసి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కోపంతో రగిలిపోయిన వాళ్ళు, ఏం చేయలేని నిస్సహాయిత. ఇట్లా పార్టీ కార్యకర్తలు, ప్రజలు వీళ్ళంతా బలంగా కోరుకున్నారు, వీళ్లకు ప్రభుత్వం మారితేనే శిక్ష పడాలి అని కోరుకున్నారు అందరూ కూడా. అందుకే వీళ్ళకి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. అది కోరుకునేది వాస్తవమే. 9 నెలలు అవుతున్నా కూడా ఇంకా మీరు యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి అందరూ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను వీళ్ళను ఒత్తిడి చేస్తున్నారు. వీళ్ళంతా వచ్చేసి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు మీరు అని ఒకానొక సందర్భంలో మీరేమన్నా వాళ్ళ కేసులు నమోదు చేయకుండా, అరెస్ట్ చేయకుండా మీరేమన్నా లాలూచి పడ్డారా అని కూడా విమర్శించారు. లేదు, క్లారిటీగా తప్పకుండా యాక్షన్ ఉంటుందని మళ్ళీ క్లారిటీ కూడా ఇచ్చారు. కాకపోతే వీళ్ళు ఒక్కొక్కటి ఎవిడెన్సెస్ అన్నీ ప్రూవ్ చేసుకొని అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం 1 by 1 చేసుకుంటామని మొత్తం వల్లభనేని వంశీ దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇంకా చాలా అరెస్టులు సుమారు 6 నెలల పాటు వీళ్ళందరూ అయిపోతేనే ఇంకో నెక్స్ట్ బ్యాచ్ ఒకటి వస్తుంది. అంటే రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, కార్యకర్తలు కానీ నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక పరిధి ఉంటుంది, పరిధి దాటితే ఇలా ఉంటుంది అని మనం ప్రజలకు వీళ్లకు చెప్పినట్లు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇదే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. ఎవరైనా మద్దతు వచ్చారా పోసాని ముష్? అది ఎవరైనా కరెక్ట్ అని సపోర్ట్ చేశారా? వైసీపీ నుంచి ప్రజలు ఎవరే కానీ పోసాని అయ్యో పాపం పోసాని అనలా. ఇదే పోసాని కృష్ణమురళి సినీ ఫీల్డ్కి సంబంధించినవాడు. ఒక్క సినీ ఫీల్డ్లోడైనా వచ్చాడా సపోర్ట్గా? ఇదే పోసాని కృష్ణమురళి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇదే సినీ ఫీల్డ్లో పొలిటికల్గా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఒక్కరు స్పందించి పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఎవరన్నా అన్నారా? ఎవ్వరు అనలే. ఒక వైసీపీ పార్టీ తప్పక మొత్తం సమాజం అంతా
కూటమి గవర్నమెంట్ ఏదైతే పోసాని కృష్ణమురళి మీద యాక్షన్ తీసుకునిందో దానికి ఎస్ ఓకే శిక్ష పడాల్సిందే అంటుంది. అట్లాగే రాబోయే రోజుల అరెస్టులకు కూడా సమాజం అంతా వీళ్ళ చర్యలను సపోర్ట్ చేస్తుంది కూటమి గవర్నమెంట్ను. అంటే రాబోయే రోజుల్లో ఇట్లా ప్రవర్తించకూడదు, రాజకీయ నాయకులు ఇలా ఉండకూడదు, రాజకీయ నాయకులు ఇలా మాట్లాడకూడదు, రాజకీయ నాయకులు ఇలా వ్యవహరించకూడదు అని మనము రాజకీయ నాయకులను ఒక మెసేజ్ లాగా ఈ అరెస్టులన్నీ మనం చూడొచ్చు సాధు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.